హాయ్ అండి. ఈరోజు బ్లాగ్ ఏంటి అనుకుంటున్నారా? వ్యాక్సినేషన్ గురించి. మా పాపను చూసారా ఎంత యాక్టివ్గా ఆడుకుంటుందో. వ్యాక్సిన్ వేయించినా కూడా. హెను హెన్షు హాయ్ చెప్పు. హాయ్ 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 చెప్పు. మీ పిల్లలు ఇలా యాక్టివ్గా ఆడుకోవాలనుకుంటున్నారా? అయితే నేను చెప్పే టిప్ ఫాలో అయిపోండి. ఈ వీడియోలో చూసేయండి. వ్యాక్సిన్ వేసిన తర్వాత కొంతమంది పిల్లల్లో ఫీవర్ అనేది వస్తుంది, కొంతమంది పిల్లలకి ఫీవర్ అనేది రాదు. ఫీవర్ వచ్చినంత మాత్రం వ్యాక్సిన్ పనిచేసినట్టు కాదు, ఫీవర్ రానంత మాత్రం వ్యాక్సిన్ పనిచేయదు అని కాదు. కొంతమందికి వస్తుంది, కొంతమంది పిల్లల్లో రాదు. మనం ఫస్ట్ వ్యాక్సిన్ వేయించిన తర్వాత పిల్లలకి ఫీవర్ వస్తుందని మనకు అర్థమవుతుంది కదా. అలా ఫీవర్ వస్తుందని మనకు తెలిసినప్పుడు కంపల్సరీ పారాసిటమాల్ డ్రాప్స్ అనేది మనం ఇంటికి వస్తేనే ఫస్ట్ పిల్లలకి వేసేయాలి. అలా 6 అవర్స్కి ఒకసారి పారాసిటమాల్ డ్రాప్స్ అనేది కంపల్సరీ వేయాలి. అంతేకాకుండా మనం డ్రాప్స్ వేసిన తర్వాత బేబీ విక్స్తో రఫ్ చేయాలి. మనము రఫ్ చేయాలంటే మరీ గట్టిగా రఫ్ చేసేయకూడదండి, జస్ట్ అప్లై చేయాలి. అప్లై చేయడం వల్ల వాళ్ళకి పెయిన్ అనేది తగ్గుతుంది. పెయిన్ లేనప్పుడు వాళ్ళు కొంచెం ఏడుపు అనేది కంట్రోల్ చేస్తారు. వ్యాక్సిన్ వేసిన తర్వాత వాళ్ళు చాలా ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు కదా ఆ రోజంతా. అలా ఏడవకూడదు అంటే మనం బేబీ విక్స్తో కంపల్సరీ రఫ్ చేయాలి. అలా రఫ్ చేయడం వల్ల వాళ్ళకి పెయిన్ అనేది తగ్గుతుంది. అంతేకాకుండా వ్యాక్సిన్ వేసిన చోట ఐస్ క్యూబ్స్తో రఫ్ చేయాలి. ప్రతి 1 అవర్కి ఒకసారి, హాఫ్ అన్ అవర్కి ఒకసారి కంపల్సరీ రఫ్ చేయడం వల్ల గడ్డ కట్టకుండా ఉంటుంది. చూపిస్తాను చూడండి. మా పాపకు వ్యాక్సిన్ వేశారు ఈరోజు. పాపం చూడండి ఎంతగా పొడి చేస్తారో కదా. చిన్నపిల్లలకి ఎన్ని కష్టాలో కదా. కానీ వాళ్ళని కొన్ని వ్యాధుల బారి నుండి మనం కాపాడుకోవాలంటే తప్పదు కదా. ఆ పెయిన్ని భరించాలి. వాళ్ళ బాధను చూస్తూ మనము చాలా ఫీల్ అవుతాం కదా, వాళ్ళ ఏడుపుని చూస్తూ. అలా ఏడ్చకుండా ఉండాలంటే ఎంతో కొంత మనము ఇంట్లో చేసుకునే చిట్కాలు ఇవి. కంపల్సరీ అనేది 6 అవర్స్కి ఒకసారి డ్రాప్స్ అనేది వెయ్యాలి. అంతేకాకుండా బేబీ విక్స్తో అప్లై చేస్తూ ఉండాలి. 1 అవర్కి ఒకసారి ఐస్ క్యూబ్స్తో రఫ్ చేస్తూ ఉండాలి. పిల్లలకి వ్యాక్సినేషన్ అనేది కంపల్సరీ మనం మిస్ అవ్వకుండా వేయించాలి. వేయించడం వల్ల వాళ్ళని ప్రాణాంతకమైన వ్యాధుల నుండి కొంచెమన్నా కాపాడుకోగలుగుతాము. అంతేకాకుండా వాళ్ళకి వ్యాక్సిన్ వేసిన తర్వాత కంపల్సరీ మనం చేయించాల్సిన టిప్స్ అండి ఇవి. ఇలా చేయడం వల్ల వాళ్ళు చాలా యాక్టివ్గా ఉండగలుగుతారు. ఎంతో కొంత వాళ్ళ ఏడుపుని చూసి మనము చూస్తూ ఉండలేం కదా. వాళ్ళు అలా ఏడుస్తూ ఉంటే పాపము ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు. 2-3 డేస్ వరకు ఫీవర్ వస్తుంది వాళ్ళకి, చాలా ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు కదా. అలా ఏడుస్తూ ఉండకుండా ఉండాలంటే నేను చెప్పే టిప్ ఫాలో అయిపోండి. మా పాపకి 45 డేస్లో వేయించాల్సిన వ్యాక్సిన్ డిలే అయింది. అలా డిలే అవ్వడం వల్ల 3rd మంత్లో వేయాల్సిన వ్యాక్సినేషన్ 4th మంత్లో వేయించాము. చూసారు కదా ఎంత యాక్టివ్గా ఆడుకుంటుందో. వ్యాక్సిన్ వేసినా కూడా వ్యాక్సిన్ వేసిన పిల్లలాగా ఉందా. హెన్షు కాళ్ళల్లో ఆడించుకుంటూ ఎంత యాక్టివ్గా ఆడుకుంటుంది చూడండి. మీ పిల్లలు ఇలా ఆడుకోవాలంటే నేను చెప్పిన టిప్పు ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నాలాంటి తల్లులకి వ్యాక్సిన్ వేసిన ప్రతిసారి ఇలా చేయడం మర్చిపోకండి. ఇలా చేయడం వల్ల వాళ్ళ ఏడుపుని ఎంతో కొంత మనం కంట్రోల్ చేసిన వాళ్ళం అవుతాం. వ్యాక్సిన్ అనేది మిస్ అవ్వకండి. మీ పిల్లల్ని వ్యాధుల బారి నుండి కాపాడుకోండి. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు అనేది రీచ్ అవుతుంది. నాలాంటి తల్లులకి ఎంతోమందికి కొంత యూజ్ అవుతుంది. ప్లీజ్ like, share, subscribe. Thank you.